రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ లో పానీపూరి తిని చికిత్స పొందుతున్న పిల్లలను ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. 2 రోజుల క్రితం పానీపూరి తిని అస్వస్థతకు గురైన సుమారు 30 మంది పిల్లలు, 9 మంది పెద్దలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పరామర్శించి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారని, ఎప్పటికప్పుడు వివరాలు చేరవేరుస్తున్నామని వెల్లడించారు. నేను జరగకుండా మాడు నా కెమెరా నా దాంట్లోకి పెట్టింది ఇట్లా. గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 39 మంది, ఇందులో 9 మంది పెద్దవాళ్ళు, సుమారు 31 మంది చిన్నారులు, ప్రైవేట్లో ఉన్నటువంటి పానీపూరి వాహనం వచ్చినప్పుడు కలుషితమైనటువంటి ఆహారం అని తెలవక వారికి ఒక నమ్మకంతో తిన్నటువంటి సందర్భంలో అది విషతుల్యమై విషాహారం కాబట్టి అనారోగ్యం బారిన పడి సిరిసిల్ల సివిల్ ఆసుపత్రిలో చేరినటువంటి వారిని ఈరోజు పరామర్శించడం జరిగింది. అధికార యంత్రాంగంతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓలు, డిఎస్పీ, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు, వైద్య శాఖ ఆరోగ్య సంబంధించినటువంటి డాక్టర్ బృందంతో కలిసి పర్యవేక్షణ వారిని కలిసి పరామర్శించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వారిపైన కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జాగ్రత్తలు, కాచిన నీళ్ళని తాగాలని చెప్పని, శుభ్రతను పాటించాలని, గ్రామ పంచాయతీ ద్వారా కూడా ప్రత్యేకమైనటువంటి దండోరాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కూడా ప్రజలను అవగాహన పరిచి చైతన్యపరిచేటువంటి సందర్భం తీసుకున్నప్పటికీ ఒక నమ్మకంతో పానీపూరి తిన్నట్లు వారికి ఈ అనారోగ్యం బారిన పడి వామిటింగ్స్, మోషన్స్ కాబట్టి వారు చేరడం, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, డాక్టర్ల బృందం నిత్యం పర్యవేక్షణలు, వేయింబౌలు వారికి మరి వైద్య సహాయాన్ని సేవ రూపంలో అందించడం జరిగింది. పేషెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా వాకప్ చేస్తే ఈ హాస్పిటల్లోకి రాగానే డాక్టర్లు సపర్యలు చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా మాకు సేవలు అందిస్తున్నారు. తగ్గుముఖం పట్టిందని చెప్పి అందులో 8 మందిని కూడా డిశ్చార్జ్ చేయబడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ చిన్నారుల ఆరోగ్యం పట్ల
మాతో వాకప్ చేయడం జరిగింది ఫోన్ ద్వారా. చిన్నారులకు సంబంధించి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సేవలు ఏ విధంగా ఉంది చెప్పండి. అధికారులతో కూడా మరి వారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిన సందర్భం అంటే చిన్నారులకు ఏమి కాకూడదని వారు మళ్ళీ ఆరోగ్యంగా స్కూళ్ళకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి అనేటువంటి ఆలోచనతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేయడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సిరిసిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే పానీపూరి వాహనంలో వచ్చినటువంటి వాటిని చెందిన తర్వాత అనారోగ్యం పడినటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు సెలవులు